వేట్లపాలెం ఘటనా బాధితులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. మంత్రి సుభాష్ మీడియా ముందు తెలిపారు, ఇది అత్యంత దురదృష్టకర సంఘటన. 3 నెలల క్రితం మండపేట నియోజకవర్గం రాయవరం ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. తయారీ కేంద్రాలలో ముడిసరుకు పరిమితిని మించకుండా అనుభవం లేని ఉద్యోగులతో పనిచేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్రంలో 8 మంది మాత్రమే పనిచేయడానికి అనుమతించబడితే కూడా 30 మంది పనిచేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు 20 లక్షల రూపాయల ఎగ్జగ్రేషియా అందజేయబడింది. 50,000 రూపాయలు కూడా కేంద్రం నుంచి ఇస్తానని చెప్పడం, 2 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇస్తానని చెప్పడం కూడా జరిగింది, ప్రకటించడం జరిగింది. అయితే సీఎం గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. నిన్న 4 అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో కక్కుర్తిపడి డబ్బుల కోసం కేవలం వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరైతే జాతర రిక్వైర్మెంట్ కానీ పెళ్లిళ్ళ రిక్వైర్మెంట్ కానీ ఫుల్ఫిల్ చేయడానికి 15 కేజీలు దాటి ఫైర్ ఎక్స్పోజర్స్ తెచ్చి అన్స్కిల్డ్ వాళ్ళకి అనుభవం లేదు, దాంట్లో అనుభవం లేని వాళ్ళు వచ్చి అక్కడ చేయటం వల్ల కూడా ఈ ఎక్స్పోజర్స్ కారణం. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇంకా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనకాడని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందులో ఏ విధమైన ఇది లేదా ఎన్ఓసీలు కూడా అన్ని ఆపమని చెప్పారు, క్యాన్సిల్ చేసి ఆపమని చెప్పారు, హోల్డ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు శివకాశి లాంటి ఇవి ఉన్నాయి, అటు పక్కన కూడా ఒకసారి ఓ టీంని పంపి అక్కడ ప్రమాదాలు ఎందుకు జరగట్లేదు, ఏమైనా మిషనరీ ద్వారా చేసే అవకాశం ఉందా ఏంటనేది చూసి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒక కమిటీ ఓటు వేసి ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరమైన సంఘటన. రెక్కాడితే డొక్కాడిన బతుకుల్లో ఒక కుటుంబం అయితే తల్లిదండ్రులను కోల్పోయారు, ఒక కుటుంబం అయితే ఇద్దరు పిల్లలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని రకాలుగా ఈ టిల్లి సైట్లు కానీ వాళ్ళు చదువుకుంటే ఎంతవరకు చదువుకుంటే అంత చదువు కానీ వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసామో అన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ప్రభుత్వం.